హలో డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగానే ఉంటారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, లండన్లో ఉన్న ఎండ దెబ్బకి ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళాల్సింది, 2ంటికి మధ్యాహ్నం వెళ్ళాల్సింది. మిడ్-నైట్ 12కి వెళ్తున్నాం. అంటే అర్థం చేసుకోండి ఎంత ఎండ ఉంది. దానివల్ల అసలు ఎంత డిహైడ్రేట్ అయ్యి వర్కౌట్ చేయబుద్ధి కావట్లేదు. సో నేను ఇంకా ఆదర్శ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఈరోజు వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. సో ఏం చేస్తాను, ఎట్లా చేస్తాను అని క్లియర్గా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను వర్కౌట్. అండ్ వర్కౌట్లో మా ఆదర్శ్ గారు ఫుల్ ఆన్ ఫన్లో ఉంటాడు. ఏదో ఆదర్శ్ అంతేనా? ఫుల్ ఫన్ ఉంటాడు. సో ఆ ఫన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వ్లాగ్ మొత్తం చూడండి. స్టే ట్యూన్. మనోడు 3 రోజులు అయింది వర్కౌట్ చేసి. ఈరోజు వర్కౌట్ ఏం చేస్తాడో అసలు చేయకపోతే చెక్కేస్తా, అలా చెక్కేస్తా. ఏమంటావు? చేస్తావా? చేయకపోతే అయితే చేస్తాడనమాట. చూద్దాం. మనోడు అక్కడ జంపింగ్ జాక్స్ చేపిస్తున్నాను, ఎందుకంటే 3 days నుంచి వాడు వర్కౌటే లేదు. సో హోల్ బాడీ ట్రైన్ అవుతుంది జంపింగ్ జాక్స్ వల్ల. సో వాడిని 53 sets చేయమని చెప్తున్నాను. నేనేమో ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాను. సో గైస్, స్మాల్ టిప్. సో సిటెడ్ రోయింగ్ ఉంటుంది చూసారా, లైక్ ఇలా డ్రాగ్ చేసేది, పుల్ చేసేది. దానిలో ప్రాపర్గా మజిల్ పంప్ రావాలంటే క్లోజ్ గ్రిప్ పెట్టుకుంటారు కొంతమంది. అండ్ అప్పర్ లాట్స్ టార్గెట్ అవ్వాలి, అప్పర్ బ్యాక్ టార్గెట్ అవ్వాలంటే వైడ్ గ్రిప్ పట్టుకుంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు టార్గెట్ ఫర్ పంప్ విషయంలో రావాలి అని నేను కోరుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం పట్టుకుంటాను చూపిస్తాను చూడండి. See, like this, ఇలా ఇట్ షుడ్ టార్గెట్ ద పంప్ అనమాట. ప్రాపర్గా మనకి బ్యాక్ మజిల్, మిడ్ మజిల్కి పంప్కి ట్రై చేస్తాం. ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. సో గైస్, ఇప్పుడు ఆదర్శ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎలా చేయాలని చూపిస్తాను. సో ఆదర్శ్ ఇక్కడ పట్టుకో, ఓకేనా? బ్యాక్ రైట్ ఫుల్. బ్యాక్ స్ట్రైట్ అప్. సో దీన్ని స్క్వీజ్ కంపల్సరీ లోపల దాకా తీసుకొచ్చి, లోపల దాకా తీసుకొచ్చు. ఇంకా ఎస్, చూసారా? వెనక్కి చేసినప్పుడు హీఈస్ లిటరలీ స్క్వీజింగ్ హియర్. మనోడు స్క్వీజ్ చేస్తున్నాడు, ప్రాపర్గా ఇక్కడ స్క్వీజ్ చేస్తున్నాడు. ఆ మజిల్ అన్నది ఇట్లా ఇన్నర్ దాకా వెళ్తుంది అనమాట. సో ఇట్ విల్ బి సో ఎఫెక్టివ్ ఫర్ ద మజిల్ పంప్. సరేనా? చూడండి. సి స్క్వీజ్ ఇన్సైడ్. ఎస్, అలా చేయాలన్నమాట లిటరల్లీ. అది క్లోజ్ పంప్తో, లైక్ క్లోజ్ టు చెస్ట్ బాగా ఇలా డ్రాగ్ చేసామంటే, పుల్ చేసామంటే హ్యాండ్ యూస్ టు గో టు బ్యాక్, వెనక్కి దాకా స్క్వీజ్ అవుతుంది. స్క్వీజ్ అయినప్పుడు ద మజిల్ విల్ గెట్ మోర్ పంప్ అనమాట. ట్రై చేయండి. నెక్స్ట్ వర్కౌట్కి ఏమైనా ఉంటే చెప్తాను నేను మళ్ళీ.
ఇంటర్వెల్లింగ్స్ వర్కౌట్ అంటూ అయిపోయింది, ఇంటికి బయలుదేరాము. ఎలా ఉందిరా వర్కౌట్? ఓకే అన్న. చినిగిపోయింది మా వాడికి అయితే, ఎందుకంటే 3 రోజుల నుంచి వర్కౌట్ లేదు కాబట్టి వాడికి సడన్గా వర్కౌట్ చేసేస్తుంటే బాగా అలసిపోయాడు. సో దిస్ ఈస్ హౌ ద పంప్ కూడా చూసారు కదా, బాగా వచ్చింది. బేసిక్లీ నేను అప్పర్ బ్యాక్ లైక్ బ్యాక్ మొత్తం టార్గెట్ చేయలేదు. సో అప్పర్ బ్యాక్ టార్గెట్ చేశాను. సో లైక్ అప్పర్ బ్యాక్ అండ్ మిడిల్ బ్యాక్ టార్గెట్ చేసి అండ్ పంప్ కోసం ట్రై చేశాను. సో దట్ ఈస్ హౌ వీ డిడ్ ఇట్ టుడే. సో ఈ వ్లాగ్ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే డూ ఫాలో మీ, లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ దెన్, బాయ్.